మేడము మాకు మంచిగా ధైర్యం ఇచ్చి, "ఏం కాదు, ఇటువంటి ప్రాబ్లం ఉండదు, మీ బేబీస్‌కి మంచిగా ఉంటది" అని చాలా మంచిగా సలహా ఇచ్చి మాకు ధైర్యం చెప్పింది మేడం. నా పేరు గీత. మా ఆయన పేరు రాముడు. మాది కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూల్ డిస్టిక్. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, నేను ఇంటి దగ్గరనే ఉంటా. మాకు పెళ్ళయి 14 సంవత్సరాలు అయింది. ఎక్కడ హాస్పిటల్ చూయించుకున్నా మాకు సక్సెస్ కాలేదు. చాలా హాస్పిటల్ తిరిగినాం. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చేసినాం. ఐవీఎఫ్ చేయించుకున్నాం. 3 మంత్స్ తర్వాత 3 బేబీస్ ఉన్నారు అని తెలిసింది. అది తెలిసినాక కొంచెం మాకు 3 బేబీస్ అనేసరికి కొంచెం టెన్షన్, భయం అనేది ఉన్నది మాకు. కానీ మా ఆయన ఫ్రెండ్ ద్వారా ఫెర్నాండేజీ హాస్పిటల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి సుశీల మేడాన్ని కలిసినాం మేము. కలిసినాక మేడము మాకు మంచిగా ధైర్యం ఇచ్చి, "ఏం కాదు, ఇటువంటి ప్రాబ్లం ఉండదు, మీ బేబీస్‌కి మంచిగా ఉంటుంది" అని చాలా మంచిగా సలహా ఇచ్చి మాకు ధైర్యం చెప్పింది మేడం. డెలివరీ అయినాక 3 బేబీస్ గుడకంగా మంచిగా హెల్తీగా పుట్టినప్పుడు గుడకంగా వెయిట్ గీట్ అంతా మంచిగా ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత 3 బేబీస్ హెల్తీగా ఉండడం కోసం 1 వీక్ ఎన్ఐసీలో పెట్టిండ్రు. అక్కడ సాయి కిరణ్ సార్ అని ఉంటాడు. వాళ్ళ టీము అంతా మంచిగా బేబీస్ని చూడడం కానీ అంతా చాలా మంచిగా చూసుకున్నారు. కేఎంసీకి వచ్చేసాక గురకంగా మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అది బేబీస్ని ఎట్లా ఉండాలి అని అంటే, ఇక్కడ తీసుకుంటున్న తర్వాత ఇట్లా బేబీస్కు మదర్కి అటాచ్ ఉంటే గుడకంగా ఇట్లా గ్రోత్ పెరుగుతుంది, మిల్క్ ఇట్లా పడుతుంటుంది, వాళ్ళిద్దరికి మధ్యలో ఇట్లా మంచిగా మదర్ అనేది ఫీలింగ్ అన్నట్లు ఉంటుంది అన్నట్లు మంచిగా చెప్పిండ్రు. వాయులతో సహా చాలా మంచిగా చూసుకుంటుండ్రు హాస్పిటల్లో. మాకు తెలిసిన వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్తాము.